మీ పేరు? మౌనిక. సో బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం సార్. సో ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? అసలు ఇంతకు ముందు కంటే చాలా వరస్ట్ గా అనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే అసలు శ్రీజాకి ఏమని తెలుసు సార్, నాకు అర్థం కాదు. తనకు అసలు 20 years ఉంటాయా చెప్పండి? తను ఏదో సాఫ్ట్వేర్ అని, ఏదో శ్రీముఖి మీద అగ్ని పరీక్షలు అరిచిందని ఏదో చెప్తే చాలా మంచిగా ఉండాలి కదా సార్. ఏం బాగుంది? నాకు తెలిసిన బాగుంది సార్. అందులో తనుజ ఇమ్మేని లవ్ స్టోరీ ఎలా అనిపిస్తుంది? అలా లవ్ స్టోరీ అని మీరే చెప్పేస్తే ఎలా? వాళ్ళిద్దరికి ఉండాలి కదా, మనం బయట ఏదో క్రియేట్ చేయకూడదు కదా. ఏమండి పెళ్లి చేసుకుంటారా అత్తయ్య గారు అంటే అదే అనుకుంటారు కదా. ఇప్పుడు మీరు లవ్ స్టోరీ అని ఎందుకు అనుకుంటున్నారు? బిగ్ బాస్ లో ఏదో మనం చూడడానికి వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం అలా చేపించొచ్చేమో చెప్పలేం కదా. లవ్ స్టోరీ చెప్తున్నా, అది లవ్ స్టోరీ అని. లవ్ స్టోరీ కదా. సరే, అప్పుడు ఎవరు రాహుల్ సిగ్లిగంజ్ ఇంకెవరో అవునా, వాళ్ళు బయటకు వచ్చాక మ్యారేజ్ చేసుకున్నారా? లేదు. వీళ్ళ కెమిస్ట్రీ ఎలా ఉందో చెప్పండి. కెమిస్ట్రీ అయితే చెప్తున్నారు కదా మీరే, మీకు ఎలా అనిపించింది? ఇంకంతే. నాకైతే అది లవ్ స్టోరీ లాగా లేదు. ఇంకోటి, అది మన అందరిని అట్రాక్ట్ చేయడానికి అది ఒక ఇంతే, ఇంకంతే. డెమోన్ పవర్ అయితే అసలు మరీ వరస్ట్. అసలు వాళ్ళిద్దరు షో ఎందుకు వెళ్ళారు? అసలు గేమ్ ఆడడానికి వెళ్ళారా, లేదంటే టైం పాస్ కి వెళ్ళారా, లవ్ స్టోరీ నడిపించడానికి వెళ్ళారా కూడా అర్థం కావట్లా. రీతు ఒక నచ్చలేదా మీకు? రీతు అయితే బయట బాగుంటది, డాన్సింగ్ బాగా చేస్తది. తన ఫస్ట్ లో బాగానే చూస్తుంది. చూసాను అంటే బిగ్ బాస్ చూస్తున్నాను, తన క్యారెక్టర్ గురించి చెప్తున్నాను. ఇప్పుడైతే ఎప్పుడు డెమోన్ పవన్ తోనే ఏదో ఎలాగో ఉంటుంది. అది. ఇంకో విషయానికి వస్తే అమ్మా, సుమన్ శెట్టి గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? సుమన్ శెట్టి సార్ చాలా పవర్ఫుల్. ఆయన అయితే మనకి జయం మూవీలో కనిపించారు, తర్వాత ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఆయన బిగ్ బాస్ షో ద్వారా మనందరికి కనిపించి ఆయన క్యారెక్టర్ ఏంటో ప్రూవ్ చేసుకుంటున్నారు మనకి. అది నాకు చాలా బాగా నచ్చింది సుమన్ శెట్టి గారిది. బిగ్ బాస్ లో విలన్ ఎవరు తల్లి? విలన్ అంటే సంజన గారు. ఆవిడ క్యారెక్టర్ బాగుంటది, కాకపోతే విలన్ ఆవిడ క్యారెక్టర్ చాలా బాగుంది. హీరో ఎవరు? హీరో సుమన్ శెట్టి సార్. ఎందుకు సుమన్ శెట్టి గారు? ఆయన క్యారెక్టర్ నచ్చింది సార్. అసలు తొక్కేస్తున్నారు ఆయన. అయినా ఏంటి, ఆయన పవర్ చూపిస్తున్నారు, అలా కండిషన్ బాగుంది, ఆయన అలా నిలబడుతున్నారు. అదైతే మనం చెప్పలేము సార్. ఎందుకంటే బిగ్ బాస్ లో నేను లాస్ట్ ఇయర్ 8 years నుంచి నేను అనుకున్న వాళ్ళకి ఎవరికి రాలేదు, ఒక లేడీస్ కూడా రాలేదు. అంటే జెంట్స్ కి ఇవ్వాలి, కాకపోతే ట్రూగా ఆడిన వాళ్ళకి ఇవ్వాల. లాస్ట్ టైం ఎవరు, అతను సీరియల్ అతను నిఖిల్ కి ఇచ్చారు. నిఖిల్ దేని గురించి ఓటింగ్ సెక్షన్ లో ఎందుకు గెలిచాడు? అతనికి కూడా కొన్ని బ్యాట్స్ వచ్చినాయి. తన గేమ్ మంచిగా ఆడలేదు అంటలేదు, కాకపోతే నిఖిల్ కి రాకుండా వేరే వాళ్ళకి రావాల్సింది. నేను అనుకున్న వాళ్ళకైతే ఎవరు రాలేదు. ఈసారి తనుజ గాని సుమన్ శెట్టి సార్ గాని అనుకుంటున్నాను, అంతే. మీకు ఇస్తే అవకాశము బిగ్ బాస్ అయ్యా అస్సలు నాకు వద్దు సార్. అది బిగ్ బాస్ అనేది మన ఏంటి సొసైటీ మీద డిపెండ్ అయింది, ఓట్స్ మీద. అది ఓట్స్ ఎవరైతే ఉంటాయో జెన్యున్ గా మనం వాళ్ళకి ఇవ్వాలి. అది ఇష్టం లేని కన్సెప్ట్ అంటే ఎవరు లేదండి, ఎవరి గేమ్ వాళ్ళకు ఉంటుంది. అవునా, మనం ఎవరిని రాంగ్ చేయడానికి లేదు, బ్లేమ్ చేయడానికి లేదు. మనకి ఎవరు వాళ్ళ శత్రువులు కాదు, డైరెక్ట్ ఎప్పుడు కలిసి మాట్లాడలేదు. అలాంటప్పుడు నాకు ఇష్టం లేదని ఎందుకంటాను? ఇప్పుడు ఎవరి క్యారెక్టర్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు మీకు ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, మీకు నచ్చలేదు, నువ్వు గేమ్ ఆడుతున్నావు, కరెక్టే, నువ్వు రేస్ చేసుకుంటున్నావు నీ వాయిస్, అంతే. నచ్చింది లైక్ చేస్తున్నావు, అంతే. అందులో నాకు విలన్ లేరు, ఫేవరెట్ లేరు, ఏది లేదు. నాకు నచ్చింది ఏంటంటే తనుజ, సుమన్ శెట్టి సార్, అది కూడా గేమ్ పరంగా, అంతే. నా ఫేవరెట్ అని కాదు. రీతు చౌదరి అయితే ప్రెసెంట్ గేమ్ ఆడుతలేదు, అదైతే గ్యారంటీ. ఎందుకంటే ఫస్ట్ లో కొంచెం బాగా ఆడుద్దేమో అనుకున్నా. తను ఫస్ట్ టిక్ టాక్ చేసింది, డీలో దేంట్లో ప్రోగ్రామ్ ఇచ్చింది, డాన్సింగ్ ప్రోగ్రామ్, చాలా బాగుంది తన. ఇప్పుడు ఏంటంటే నాకు నచ్చట్లేదు తన ఒరిజినల్ క్యారెక్టర్, తను గేమ్ ఆడుతులేదు. ఇప్పుడు పవన్ మరి హరిత హరీష్ మాస్క్ మ్యాన్ ఎలా అనిపిస్తుంది? అతను ఫస్ట్ లో బాగున్నాడండి, అగ్ని పరీక్షలు. అతన్ని చూస్తే నాకే భయం వేసింది. ఇప్పుడు ఏంటంటే తను డల్ అయిపోతున్నాడు. అలా అయితే ఎలా? ఆయన బాగా ఆడతాడు గేమ్, ఆయన ఫస్ట్ ఉన్నట్టు ఉండట్లా. అది తనుజానా? తనుజ అంటారా, తన క్యారెక్టర్ అట్లాంటిది. తను ఏడ్చేస్తుంది, అరుస్తుంది, అన్ని చేస్తుంది. బాగుంది, ప్రెసెంట్ అయితే బాగుంది. ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో నాకు తెలియదు. అది ఇంకా సంజన గారిది అయితే ఈ దొంగతనాలు అవన్నీ ఏంటి అవన్నీ చిన్నపిల్లల చేష్టలాగా ఉన్నాయి.
కాకపోతే ఒక రకంగా గొడవలు పెంచడానికి ఆవిడే కారణం. ఆ గొడవల వల్లే